సో వినారెడ్డి గారు, మీకు తెలియంది కాదు, గత 18 ఏళ్ళుగా నా మీడియా ప్రయాణం. ఈ 18 ఏళ్ళలో నేను టీవీ చేశాను, రేడియో చేశాను. నాట్ జస్ట్ రేడియో, నేను టీవీ రేడియో సైమల్టేనియస్గా చేస్తున్నాను. ఇందులో ఎంతోమంది మీడియా మిత్రులు నాకు ఇవాళ మీతో సహా చాలామంది నాకు పాత పరిచయాలు ఉన్నవాళ్ళే. అండ్ ఒకసారి నేను అంటే ఏదో దీంట్లో ఒక ఒపీనియన్ చెప్తూ ఇలా మాట్లాడిన సందర్భంలో అది వైరల్ అయ్యి తర్వాత ఏదైనా సరే ఇష్యూ జరిగినప్పుడు దాంట్లో ఇప్పుడు చాలామంది న్యూస్ అనలిస్టులు మాట్లాడుతుంటారు చూసారా, అదే కోణంలో నన్ను కూడా పిలవడం జరుగుతుంది. బట్ నాకు అంటే నిర్భయంగా ఉన్న ఫ్యాక్ట్ కుండ బద్దలు కొట్టినట్టుగా మాట్లాడడం అలవాటు. అలానే ఎవరిని బూతులు తిట్టను, ఏం చేయను. సహేతుకరమైన ప్రశ్నలు కరెక్ట్గా ఎవరన్నా అడగలేరు, లేకపోతే అడగకూడదు, అమ్మో అడిగితే పెద్దవాళ్ళు మనం టార్గెట్ చేస్తారు, ఇటువంటి ఏమీ లేకుండా సూటిగా సుత్తి లేకుండా స్ట్రైట్గా క్వశ్చన్లు నేను అక్కడ అడగడం, అలాగే నా దగ్గరకు వచ్చిన సాక్ష్యాలు ఏమన్నా అయితే ఎటువంటి ఇది లేకుండా బహిర్గతం చేయడం, ఇవన్నీ కూడా నేను చేస్తూ వస్తున్నాను. సో ఈ కోణంలో కొందరు అంటే వాళ్ళ వాదనకి బలం చేకూరట్లేదు, నా కేసు వీక్ అయిపోతుంది దీనివల్ల అని చెప్పి నా మీద దాడులు చేసిన ప్రయత్నాలు ఉన్నాయి. బట్ వీటన్నిటికంటే కూడా మీరు చెప్తున్నారే, ఎక్కడైనా సరే అన్యాయం జరిగితే మాట్లాడాలనిపిస్తుంది. దాని గురించి కన్నా నేను క్లియర్ కట్గా ఒక రూట్ ఎంచుకున్నాను. ఒక పోరాటం దేనికోసం అంటే, మగవాళ్ళ పక్షాన చాలా అన్యాయం జరుగుతుంది ఇవాళ రేపట్లో. ఒక 498A అనే ఆ లా చక్రం కింద నలిగిపోయి చచ్చిపోయిన బతుకులు ఎన్నో. ఇవాళ ఈఎంఐ మీ ఫోటోలు చూపిస్తున్న ఈ గౌతమ్ చౌదరి వాళ్ళ ఆయన మీద 498A పెట్టింది. సరే 498 పెట్టింది, అక్కడితో ఆపకుండా మీడియాకు వచ్చి రోజు ఒక 30 రోజుల పాటు ఆయన పరువు బజార్కి ఇచ్చి వాళ్ళ అమ్మని వాళ్ళ నాన్నని వీళ్ళందరినీ తిట్టుకుంటూ వస్తుంది. అప్పుడు కూడా మనకేం తెలియదు, అక్కడ అసలు ఏం జరిగిందో ఏమీ తెలియదు. బట్ ఒక 30 రోజుల తర్వాత ఎప్పుడైతే నాకు కొంత ఇన్ఫర్మేషన్ వచ్చి కొన్ని వీడియోలు ఇవన్నీ చూసిన తర్వాత, వాళ్ళకి సంబంధించి వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన కేసులు ఇవన్నీ కూడా చూసిన తర్వాత ఇప్పుడు నాకు ఒక క్లారిటీ వచ్చింది. దాంట్లో మాట్లాడడం జరిగింది. అలా అని ఏది అసభ్యకరంగానో లేకపోతే అక్రమ సంబంధాలు అంటే గట్టో నేనేం మాట్లాడలేదు. నేను క్లియర్ కట్గా ఉన్నట్టుగానే అడిగాను. ఒకప్పుడు ఇలా చెప్పారు, ఇప్పుడు ఎందుకు మాట మారుతుంది, మీ నోటితో మీరే అంత ధర్మ ఇదని చెప్పారు. సో ఆ రకంగా అడగడం చేస్తున్నాను.